హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు ముచ్చట్లు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. ఇక వీడియోలోకి వచ్చేసి మేము కడప జిల్లాలోని బద్వేల్ దగ్గర ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మణ్య స్వామి వారి గుడికొచ్చాము. ఎవ్రీ ఇయర్ మేము వెళ్తూ ఉంటాము. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. వెళ్ళకపోతే మాత్రం ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి పర్టికులర్గా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పోలేరమ్మతో నిప్పులు తెప్పించిన రచ్చబండ అంటారు. ఆ అరుగు కనిపిస్తుంది కదా, దాన్నే రచ్చబండ అంటారు. ఆ పేరు ఎలా వచ్చింది అన్నది నేను మీకు చెప్తాను. ఆ పేరు ఎలా వచ్చిందంటే, స్వామివారు మనిషి రూపంగా ఉన్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చారంట. ఆ వచ్చినప్పుడు గ్రామ ప్రజలు అంత అనుమానంతో అతని దగ్గరికి చందా తీసుకురావడానికి వెళ్ళారు. చందా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు స్వామివారు, నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు కాబట్టి నా చేతులతో చేసిన రథాన్ని అయితే మీకు ఫ్రీగా ఇస్తాను అని అన్నారంట. ఆ రథాన్ని వాళ్ళు గ్రామ ప్రజలు నిరాకరించారు. ఆ నిరాకరించి గ్రామానికి పెద్దగా ఉన్న మున్సూబ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇలా ఒక అతను వచ్చారు, చందా ఇవ్వలేదు, దానికి బదులుగా రథాన్ని తయారు చేసిస్తాను అని అంటున్నారు అని మున్సూబ్ అనే వ్యక్తికి చెప్పారు. ఆ మున్సూబ్ అనే వ్యక్తి స్వామివారిని ఈ రచ్చబండకి పిలిపించినప్పుడు అతను చుట్ట తాగుతూ స్వామివారిని వెళ్ళి నిప్పులు తీసుకురా అన్నారంట. తీసుకురా అంటే దానికి బదులుగా బ్రహ్మంగారు స్వామి పోలేరమ్మ నిప్పులు తీసుకురా అని పిలిచారంట. పిలిచినప్పుడు పోలేరమ్మ తల్లి స్వయంగా వచ్చి ఆ మున్సూబ్ అనే వ్యక్తికి చుట్ట కాల్చింది. మనందరికి తెలిసే ఉంటుంది పోలేరమ్మ అంటే చాలా పవర్ఫుల్ అని. సో ఆ పవర్ఫుల్నెస్కి అతను సోమశిల్లి పడిపోయారు. అదే అతనికి కొంచెం శాపంగా కూడా వచ్చింది. ఎందుకంటే పోలేరమ్మతో నిప్పులు కాల్చుకున్నందుకు చుట్టతో వంశం అనేది లేకుండా నాశనం చేయబడుతుంది అని ఒక శాపం కూడా ఉందని ఆ గ్రామ ప్రజలు చెప్పారు. సో అప్పుడు ఆ గ్రామ ప్రజలంతా షాక్ అయ్యారంట. అలాగే చుట్టకాలు తీసి అమ్మవారు లోపలికి వెళ్ళి కూర్చున్నారు ఆ స్థానంలో. అదే ఇది పోలేరమ్మతో నిప్పులు తెప్పించిన రచ్చబండగా పేరు పొందిందనమాట. ఒకవేళ మీరు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇదిగోండి కనిపిస్తుంది కదా. ఒకవేళ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ అయితే చూడండి. ఇక్కడ ఉన్న ప్లేస్ని ఇక్కడ జంతుబలి ఇస్తున్నారని చెప్పి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారంట. ఆ ప్లేస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి గోశాల, చాలా పీస్ఫుల్. అక్కడి నుంచి అయితే మీకు అస్సలు రావాలనిపించదు. ఒక్కసారి వెళ్ళి చూడండి. అండ్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమైనా తప్పుగా చెప్పుంటే నాకు లెట్ మీ నో ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ గాయస్, బాయ్.